అండ్ హీ విల్ డూ ఇట్ అగైన్ అన్నది. అండ్ డెఫినెట్ గా ఈసారి ఐ థింక్ పెద్ద ఆయన కూడా ఈజ్ అట్ అ డిఫరెంట్ స్పీడ్ నౌ. లాస్ట్ Yeah. టైం ఐ థింక్ కొంచెం ఆయన దిస్ ఇస్ మై రీడింగ్. ఐ థింక్ హీ వాజ్ అ లిటిల్ టు టేకెన్ అబ్యాక్ బై ద లాస్ ఈ యాడ్ ఇన్ 2000, అదే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో. కానీ ఐ థింక్ ఈసారి ఆయనకి ఈస్ క్లియర్ దట్ హీస్ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు ఇస్ ద రైట్. 4.0 ఇస్ సేమ్ యాజ్ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు. యా, యా. సో ఐ థింక్ ఆ ధైర్యం ఆయనకి అంటే వచ్చేసినట్టుంది. సో మనము హీస్ ఒక న్యూ ఏజ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఒప్పందాలన్నీ కూడా చూస్తే ఆయన న్యూ ఏజ్ టెక్నాలజీని ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలి అని చాలా పట్టుదలగా ఉన్నప్పుడు ఎలా బెనిఫిట్ చేస్తాయని అనుకుంటున్నారు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మీరు కూడా? మీకు ఒక సింపుల్ ఇది ఇస్తానండి. లెట్ మీ గివ్ యూ స్మాల్. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి అంటున్నారు కదా, వన్ ఆఫ్ ద ట్రాజడీస్ రైట్ ఆర్ రాంగ్ ఏంటంటే, చాలా మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ దొరుకుతుందా అంటే లేదు. అండ్ యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ దట్ బికాస్ దోస్ వర్ ద రియాలిటీస్ అప్పుడు ఉన్న యాక్సెస్ తోటి. ఇప్పుడు ఏఐ తోటి చంద్రిక గారు, అండ్ దిస్ నౌ ఇట్ ఇస్ స్లోలీ కామ్. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, అదర్స్ ఆర్ ఆల్సో డూయింగ్. ఇప్పుడు ప్రతి చైల్డ్ కి ఒక పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి లెక్కలు అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు అంటే దిస్ ఇస్ సర్టన్ పర్సన్. అది దీంతో వాళ్ళకి కావాల్సిన కోర్సు ఆ టైప్ లో చెయ్యొచ్చు. ఇప్పుడు అది ఇప్పుడు ఏఐ వల్ల సాధ్యం అవుతుంది. అంటే క్యాపబిలిటీ ఎబిలిటీ బేస్డ్ గా డిజైన్ అవుతుంది, వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఇప్పుడు ఏఐ తోటి చెయ్యొచ్చు అండి. అది ఇప్పుడు మా పిల్లలు పంపించినప్పుడు ఓక్ రిజిల్ కి అలాగా అక్కడ అవుతుంది, గొప్ప కాదండి. ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో అవ్వాలి. అది నాకు కూడా ఎప్పుడు ఒక ఇది ఉండేది ఏంటంటే, ఇది ఎట్లాగా అని చెప్పి. ఎందుకంటే మన టాలెంట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ దేర్, రైట్? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ దేర్. ఇప్పుడు అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, దీని ద్వారా హెల్త్ కూడా అనండి, అసలు ఏ విలేజ్ లో ఏమవుతుంది, ఎట్లాగవుతుంది, చిల్డ్రన్ స్టాండర్డ్ గ్రోత్ పర్టికులర్ ఇలాగ ఉందా అన్నది దే కెన్ స్టార్ట్ డిజైనింగ్ దోస్ థింగ్స్ నౌ. సో డెఫినెట్ గా ఈ చేంజెస్ వస్తాయండి. యాజ్ మాకు కూడా రేపు పొద్దున్న బిజినెస్ మ్యాన్ కింద మాకు ఎంప్లాయీస్, ఎనీ కంపెనీ ఈజ్ ద పీపుల్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇట్ అండి. ఇప్పుడు మా ఎంప్లాయీస్, మా పీపుల్ వాళ్ళందువల్లే కదండి మేము వీఆర్ ఏబుల్ టు అచీవ్ ద రిజల్ట్స్. మేము ఎన్నన్నా అనుకోవచ్చు, కానీ ఎగ్జిక్యూట్ చేసేవాడు, పని చేసేవాడు, కేపబుల్ పీపుల్ కావాలి. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఏఐ ఇవన్నీ. అండ్ వెరీ వెరీ ఐ థింక్ అండ్ ఇదేంటంటే చంద్రిక గారు, ఆంధ్రాలో సక్సెస్ అయింది, రేపు ఇండియాలో సక్సెస్ అవుతుంది. ఇండియాలో సక్సెస్ అయింది, రేపు ఆఫ్రికా అట్లాగంతా ఆ వరల్డ్ అంతా సక్సెస్ అవుతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ గో. సో ఐ థింక్ ఎప్పుడైతే అంటారు కదా, వాట్ ఏపీసీస్ మిగిలిన స్టేట్స్ తర్వాత చూస్తాయి అని. డెఫినెట్ గా, అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఏపీ అంటే మన అదృష్టం ఏంటంటే వి హావ్ ఎ విజనరీ లీడర్ హూ వాజ్ ఆల్వేస్. మీరు సేమ్ సబ్జెక్ట్ నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ లో చంద్రబాబు నాయుడుకి మనకి అరగంటలో పట్టేది కొంతమందికి రోజులు కూడా పట్టినా అర్థం కాదు పొలిటీషియన్స్ కి. బికాస్ దే పొలిటీషియన్ గెలవాలంటే అండి కావాల్సిన టాలెంట్, ఎబిలిటీ ఇస్ వెరీ డిఫరెంట్ టు అడ్మినిస్ట్రింగ్ అ కంట్రీ ఆర్ ఎ స్టేట్. అదో ఐ హోప్ చెప్తున్నా. నాకు ఒకటైతే అర్థమైందండి, బటన్ నొక్కుతాను డబ్బులు తీసుకుని బతికేయండి అనే దగ్గర నుంచి బాగు చేసి బాగుపడదాం అనే హోప్ అయితే వచ్చిందని చెప్తున్నారు మీరు ఓవరాల్ గా. ఎండ్ ఆఫ్ ద డే అదే అండి. నేను బికాస్ వీఆర్ ఇన్ పోల్ట్రీ కాబట్టి నేను గ్రౌండ్ లో ఫార్మర్స్ ని అందరినీ కలుస్తాను, రెగ్యులర్ గా వెళ్ళి ఐ కీప్ మీటింగ్ దెమ్, రైట్? అందరికీ కూడా మనిషి ఆశాజీవి అండి. హీ ఆల్వేస్ వాంట్స్ ఎ బెటర్ టుమారో, రైట్? కొన్ని ఫ్రీబీస్ అయ్యి ఇస్తామంటే కావాలంటారు, కానీ దాంట్లోని స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఆశ చచ్చిపోయిందంటే మాత్రం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. సార్ ఇంకొక వన్ మోర్ క్వశ్చన్, మీరు రైతులతో ఇంటరాక్షన్ నాకు రెగ్యులర్ గా ఉంటుందన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు విద్య, వైద్యం, వ్యవసాయంలో కూడా టెక్నాలజీ అంటున్నారు కదా, అంటే ఏంటి ఆ రైతులకి ఇది ఎంత మేర బెనిఫిట్ అవుతుంది, అది కూడా ఏమైనా కొంచెం మీకు ఐడియా ఉందా? ఇది మొత్తం మార్చేస్తుంది చంద్రిక గారు. దిస్ విల్ కంప్లీట్ ఓవర్ ద నెక్స్ట్ 4-5 years. అండ్ ఎస్పెషలీ ఆంధ్ర లీడ్ తీసుకుందంటే, బికాస్ వీఆర్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఇన్ అగ్రికల్చరల్ స్టేట్. మనకి అందరికి ఒక ప్యాషన్ కూడా వ్యవసాయం. ఇప్పుడు నేను కూడా ఎంత జూబ్లీస్ లో ఏదన్నా వ్యవసాయం అనేటప్పుడు మాకు ఒక ప్యాషన్, అదొక ఫీలింగ్ కదా అది. సో దీన్ని మొత్తం మార్చేస్తుంది ఏఐ. ఇప్పుడు మేము కూడా చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు పోల్ట్రీలో ఏఐ వాడి ఎండ్ ఆఫ్ ద డే కోడ్ని ఎలా టేక్ కేర్ చేయాలన్నది ఇప్పుడు ఒకప్పుడు అయ్యాయి కాదు, ఇప్పుడు ఏఐ తోటి మేము అన్ని చేయొచ్చు అండి. సో ఏంటంటే ఈజీగా ఇంకొక 15-20% ప్రొడక్టివిటీ పెంచొచ్చు.
ప్రొడక్టివిటీ పెరిగిందంటే కాస్ట్ తగ్గుతున్నట్టు, కాస్ట్ తగ్గుతుందండి కన్స్యూమర్ కి, అండ్ కన్జంప్షన్ కూడా పెరగాలి. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఏఐ తోటి అవుతాయండి. ఇప్పుడు వ్యవసాయంలో ఏంటంటే ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు ప్రతి స్క్వేర్ మీటర్ ఒకేలాగా ఉండదండి. కొన్ని కొన్ని చోట్ల కొన్ని తక్కువ ఉంటాయి, తక్కువ ఉన్న చోట పంట సరిగ్గా పెరగదు ఆ మొక్క. సో ఓకే. ఏఐ తోటి ఏంటంటే అవన్నీ చూసుకుని ఆ ఎక్కడ ఏం కావాలన్నది అది ఇష్టం అవుతుందండి. ఇప్పుడు వరకు ఏంటంటే బండగానే మొత్తం అన్నిటికీ వేసేస్తున్నారు, దానికి అవసరం ఉందా లేదా అన్నది ఎప్పుడు ఆ కంప్లీట్ ఎబిలిటీ స్టడీ లేదు. కానీ బేస్డ్ గా వేస్టేజ్ లేకుండా ప్రొడక్టివ్ గా మోర్ గా ఉండేటట్టు. డెఫినెట్ గా. సో Yeah, రేపు got it, ఇప్పుడు వీ హావ్ టు డూ మోర్ విత్ లెస్. సో ఏఐ విల్ బ్రింగ్ దట్ ఇన్, అండ్ అందరు ఫార్మర్స్ కూడా చాలా తొందరగా నేర్చుకుంటారండి అది, Yeah. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి. యా, కుటుంబరావు గారు విజయ ఏదో గారు. చెప్తున్నారు సార్. అది కాదు, మీరు వ్యవసాయం అన్నారు కాబట్టి క్లియర్ గా బిల్ గేట్స్ ఫౌండేషన్ కంపిటెన్స్ అందులో చెప్తాను. ఆఫ్రికాలో ఎస్పెషల్లీ సబ్ సహారా కంట్రీస్ లో అనమాట, ఇథియోపియా, ఉగాండా ఇలాంటి అన్నిటి చోట్ల కూడా ఈ క్లైమేట్ చేంజ్ తోటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రాబ్లమ్స్ అగ్రికల్చర్ లో, వ్యవసాయంలో ఎట్లా అడాప్ట్ అయ్యి రెసిలియంట్ గా ఉండటానికి అనేది స్టెప్స్ తీసుకున్నది హ్యావ్ నౌ బికమ్ బెంచ్ మార్క్స్.